హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నోరూరించే నెల్లూరు స్టైల్ చేపల పులుసు రెసిపీ. ముక్కల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేయాలి. ఆవాలు, ఎండుమిర్చి వేసి చిటపట్లాడించాలి. కొద్దిగా మెంతులు కూడా వేసి వేగాక పొడవుగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేయాలి. 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించాలి. ఇంతలో మరొక స్టవ్ మీద కడాయి పెట్టి ఆవాలు, మెంతులు ఎర్రగా వేయించాలి. వేగిన ఉల్లిపాయ ముక్కల్లో టమాటా ముక్కలు కూడా వేసి మగ్గించాలి. బాగా వేయించిన ఆవాలు, మెంతుల్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా కూరని స్టవ్ మీద నుంచి దించి నానబెట్టిన చింతపండు పులుసు సగం వేయాలి. కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వేయాలి. ఇలా ముక్కల్ని అమర్చాక కొద్దిగా పసుపు, కూరకి సరిపడా కారం వేయాలి. కూరకి సరిపడా కారం వేసిన తర్వాత ముక్కల్ని బాగా కలపాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కలపాలి. ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత మిగిలిన చింతపండు పులుసు ఉంటుంది కదా, ఆ చింతపండు పులుసుని వేయాలి కూరలో. ఒకసారి వేసి బాగా కలపాలి. ఇప్పుడు మళ్ళీ కడాయిని స్టవ్ మీద తిరిగి పెట్టాలి. స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టండి. పెట్టిన తర్వాత కొంచెం సేపు తర్వాత ఉడికిన తర్వాత పొడి వేసిన ఆవాలు, మెంతులు పొడి వేయాలి. గరిట అస్సలు వాడకూడదండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా పులుసు బాగా కంప్లీట్గా ఉడికిన తర్వాత ఫ్రెష్ కొత్తిమీరను కట్ చేసి వేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీ నెల్లూరు స్టైల్ చేపల పులుసు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.